ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ఇస్తే ఇప్పుడు ఆ కూటమి కలిసే ఉండే కదా, వాళ్ళు ఒక పార్టీ కింద లెక్కొస్తారు కదా. ప్రతిపక్షం హోదా ఇచ్చారనుకో వీళ్ళుగాడ వెళ్తారుగా, వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడాల్సింది వీళ్ళు మాట్లాడతారుగా. వాళ్ళు ఏదన్నా వీళ్ళని ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలన్నా ఆ వాదా ఇస్తే చేసుకోవచ్చుగా. వీళ్ళు మాట్లాడతారుగా, వెళ్తారో వెళ్ళరో అప్పుడు తేలిద్దిగా. ఇస్తే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జనసేన పార్టీ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కానీ మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది అని చెప్పి. ఇప్పుడు ఒక సీటుగా రాలా ఒకప్పుడు జనసేనకి, ఇప్పుడు ఏదో 3 పార్టీలు కలిసి ఈయనేది అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలేదు కనుక గెలిచారు. వీళ్ళు ఇప్పుడు ఏమి ఇవ్వట్లా. ఆయన చెప్పింది కరెక్టే కదా, 21 ఉండి ఇస్తారు. ఎక్కడ రాజ్యాంగంలో లేని మనకి ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇవ్వరు కదా, రాజ్యాంగం ఉంటే ఇస్తారు, లేదు కాబట్టి ఇవ్వరు, అంతే. నిన్న నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది మొదటి రోజు, మళ్ళీ ఈ రోజు వెళ్ళలేదు. మన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వెళ్తామని చెప్పేసి దానికి మనం ఏం చేయలేము సార్, అది వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అభిప్రాయాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. దానికి మనమే ఉంది, మన పబ్లిక్ మన ఇంటికి చేసుకోవాలి, మనకు తెలియదు దాని గురించి. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ప్రజల తరఫున పోరాడతాము, ఆ ప్రజలకే మేము తోడుగా అండగా ఉంటామని చెప్పేసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటానండి, కాదనట్లేదు, దానికి దీనికి సంబంధం లేదు అసలు. ఆయన అభిప్రాయం ఆయనకు ఉంది, వీళ్ళ అభిప్రాయం ఆయనకు ఉంది, ఎక్కడ జరుగుతుంది మనకు తెలియదు దాని గురించి, అంతే కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము బయట ప్రజల తరఫున పోరాడతాము, మీడియాతో మాట్లాడి ప్రశ్నిస్తాం అంటున్నారు. అది ఎలా కుదురుతారు? అది లేనప్పుడు, మన అమలు లేనప్పుడు, మన రాజ్యాంగంలో లేనప్పుడు ఎలా చేస్తారు? అది చేయలేరుగా, అంతే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళలేదు, నిన్న వెళ్ళారు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వెళ్తాం అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ఇవ్వలేదు కదా, మరి ఇవ్వాలి కదా. అంటే ఇవ్వడానికి 11 సీట్లే ఉన్నాయి కదా, అదేదో చెప్తున్నారు కదా, ఇందాక న్యూస్ చూసాము, పార్లమెంట్లో 10% ఉన్నా కానీ ఇచ్చారు అప్పుడు హోదా అనగా. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను వ్యాఖ్యలు చేయడం జరిగింది. 11 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు, జనసేన పార్టీ కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా సరే ప్రతిపక్ష హోదా వచ్చేదని చెప్పి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నిన్న నుంచి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ ఈరోజు వెళ్ళలేదు అసెంబ్లీకి. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తామంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా యాజ్ ఎమ్మెల్యే కాబట్టి ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్ళాల్సిన కంపల్సరీ ఉందండి. అసెంబ్లీ హోదా ఇస్తేనే వెళ్తామనేది రైట్ కాదు. అదొకటి. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలనేది అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున ఆయన గెలిపించారు. ఆయన వ్యూ ఏందో ఆయన అసెంబ్లీలో నింపించుకుంటే ప్రజలు ఆయన పక్షాన వస్తారు. అంటే మా ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, వాళ్ళకి మా ఎమ్మెల్యేలని మమ్మల్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. గుర్తించట్లేదంటే ఇప్పుడు గుర్తించేటట్టు ఆయన చేసుకున్నాడు, గుర్తించలేకపోతున్నట్టు. ఆయనే బాగా చేసినట్టయితే ఇంత తక్కువ మెజార్టీ వచ్చేది కాదు కదా. కాబట్టి ఇప్పుడుకైనా ఆయన గుర్తు తెచ్చుకొని బాగా ప్రజల్లో బాగా తిరుగుతుంటే ఒకసారి గుర్తిస్తారు తర్వాత అయినా. నిన్న వెళ్ళి అసెంబ్లీకి వాళ్ళు వెళ్ళకపోవడాన్ని ఎలా చూస్తారు సార్, మీ అభిప్రాయం ఏమంటారు? వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళకపోవడం చాలా రాంగ్. వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్తేనే కానీ ప్రజల తరఫున ఏం చెప్పాలో, అసలు ఆయన ఏం మాట్లాడుకుంటాడు, అసలు ఆయన ప్రజల తరఫున ఆయన ఏం చెప్పాలనుకుంటాడు తెలిసేది అసెంబ్లీకి వెళ్తేనే కదా. అది వెళ్ళటం ఆయన బాధ్యత. ప్రజల తరఫున ప్రజా సంక్షేమాలు ఏమేమి కావాలి, ఏమేమి ఇస్తున్నారు, వీళ్ళేం చేయట్లేదని చెప్పేది దాంట్లో నుంచి చెప్తాం కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. అలా చెప్తేనే మంచిది, వెళ్ళాలి. అసెంబ్లీలో మాకు స్థానం కల్పించట్లేదు కాబట్టి మీడియాతో ప్రశ్నిస్తాం, ప్రజల తరఫున పోరాడతాం అంటున్నారు. ప్రతిపక్ష హోదా అనేది అది అసలు సెకండరీ అండి. మామూలుగా ఇంకొక ఉన్నది ఈయన ఒక్కడే కాబట్టి ఈయనే ప్రతిపక్షం. ఇప్పుడు సపరేట్ ప్రతిపక్షం ఇంకో ఇద్దరు ముగ్గురు పార్టీలు ఉంటే ప్రతిపక్ష హోదా ఈయన కావాలని కోరుకోవచ్చు. ఉన్నది ఇది రెండే పార్టీలు, ఒకటి ప్రధాన పక్షం, ఇంకోటి ప్రతిపక్షం. కాబట్టి ఇచ్చిన ఇవ్వని ఈయన ప్రతిపక్షం ఉన్నట్టు లెక్కే కదా. మరి వీళ్ళు వెళ్ళట్లేదు కదా సార్. వెళ్ళలేదు అది వాళ్ళకే మనం వదిలేసాం. అది వెళ్ళాలి, ప్రజల తరఫున వెళ్ళాలి, వెళ్తేనే మంచిది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళారు, ఈరోజు వెళ్ళలేదు. వాడు ఎందుకులే, ఆడు ఉన్న ఒకటి ఊడిన ఒకటే, ఆడున్న ఒకటి ఊడిన ఒకటే. ఎందుకంటే ఆడి అమ్మ భూములు ఏమో ఆడి పేరుని పెట్టుకుంది, పాస్బుక్లు
సర్వేరు రాళ్ళు మీద వాడి పేరు వేసుకున్నవాడు ఈ తాతల కాడ నుంచి ఇచ్చిన భూములు వాడి పేరు వేసుకున్నాడు. ఆడు ఉన్న ఒకటి ఊడిన ఒకటి ఇంకా మళ్ళీ జన్మలో రాడిక నెక్స్ట్ టీడీపీకి డిపాజిట్లు కూడా రావు, ఈసారి మేమే గెలుస్తామంట అంటాడు. ఆడు ఏం చేస్తారు ఊపిరి ఆడకాళ్ళు ఆడొస్తారో మాత్రం ఏడే కానీ ఈడు మాత్రం రాడిక జన్మం రాకూడదు. కూటమి ప్రభుత్వం మీద 9 నెలలకి వ్యతిరేకత వచ్చింది, మేము ఇచ్చిన పథకాలే గుర్తు పెట్టుకుంటున్నారు. వాళ్ళు అలాగే అంటారు నాన్న, వాళ్ళు అలాగే అంటారు. ఇప్పుడు అలాగే అంటాడు. ఏం చేస్తారు వాళ్ళు మరి? ఎందుకు 11 సీట్లు వచ్చాయి? ఎందుకు వచ్చాయి 11? మంచివాడు అయితే అక్కడ అంతా మోసమే. ఇలా కొద్దిగా నిజమే. ఇప్పటి వరకు రోడ్లు లేవు. ఏం చేసుకున్నావు డబ్బు అంతానా చెప్పు? రోడ్లు వేసాడా? రవాణా జరగాలంటే డబ్బు రావాలంటే రోడ్లు బాగోవాలి. నువ్వు వెళ్ళడానికి పోవడానికి దారి ఉండాలి కదా. అది వాడు చేసేది ఏమి అది ఇష్టం. మళ్ళీ వచ్చాడు అనుకో సర్వనాశనమే. వాడు వచ్చాడు సర్వనాశనమే. ఎవడు అడుగుతాడు? ఎవడైనా అడిగితే బొక్కలో పెడతా ఉంటాడు. గట్టిగా మాట్లాడితే బొక్కలో పెడుతున్నారు అని అమ్మ నాశనం చేశారు కదా. అంత గబ్దాలు చేసేసారు బాగానా. ఆ గవర్నమెంట్లో బాగా దెబ్బతిస్తారు. అంటే అభివృద్ధి ఏం జరగలేదు, అందరికి పథకాలు అందించాము. ఏం పథకాలు అందించారు? ఎంఆర్ ఆఫీస్కి వెళ్తేనేమో నాన్న సంఘాలు లాగిచ్చారు. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్లోనే పిల్లి సుభాష్ చంద్రబోసు రికార్డు చూడమని అంటే పట్టించుకోలేదు. నాది కబ్జా చేశారు నా జాగా. ఎంఆర్ ఆఫీసులు పట్టించుకోలేదు. ఎంఆర్ ఆఫీస్ దేనికి ఉన్నారు? జీతాలు లేకున్నానుక మన జీతాల మీదనే కదా, మనం ఇచ్చిన డబ్బుల మీదనే కదా జీతాలు. నా జాగా ఆక్రమించి వాళ్ళు అక్కడ కబ్జా చేశారు. కబ్జా చేసి పాస్బుక్లు రికార్డులు అన్నీ ఉంటుండగా పాస్బుక్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు అడిగేవు కాబట్టి పెడతాను. రికార్డు లేదంట. రికార్డు లేకపోతే ఎలాగ అమ్మేశారు? రికార్డు లేకపోతే వాడు ఎలాగ అమ్ముతాడు? కాగితాలు ఎప్పటి నుంచి కాగితాలన్నీ పోగొట్టుకొని ఉంటే మాకు వర్పాలు మండలంలో పోలీస్ కోర్టు కూడా అలాగే ఏడిచింది. కోర్టు కూడా దొంగ. కోర్టులోని కూడా పిలిచి అడగాలి కదా రికార్డు. ఎంఆర్ ఆఫీసులో ఒక కేసు కొట్టేసేటప్పుడు కోర్టు రికార్డు తెప్పించాలా? అవునా? అవును. రికార్డు తెప్పించుకుంటే కేసు ఎలా కొడతావు? రికార్డు లేకుంటే రికార్డు నా దగ్గర ఉంది. ఆ రికార్డు ఒక్కసారి ఇచ్చిన తర్వాత రికార్డు ఏమవుతుంది? ఈ గవర్నమెంట్ వచ్చి నాన్న సంఘాలు లాకొచ్చి 5 ఏళ్ళు 20 సంవత్సరాలు బట్టి తిప్పారు.